ఏంటి కార్లో కూర్చొని బిఎస్ టాక్ షో అంటున్నాను అనుకుంటున్నారా? ఇవాళ ఒక స్పెషల్ మీకు డబ్బులు వచ్చే ప్రోగ్రామ్ ఇది, మీకు డబ్బులు వచ్చేది, రైట్. సో రియల్ ఎస్టేట్ ఇప్పుడు హైదరాబాద్లో ఎలా ఉందో మనందరికి తెలుసు. వెస్ట్ పని అయిపోయింది, ఇప్పుడు అంతా ఈస్ట్. లుక్ ఈస్ట్ పాలసీ, గవర్నమెంట్ కూడా ఈస్ట్లోనే డెవలప్ చేస్తుందంతా. ఒకవైపు హైబ్రిడ్ ఎకానమీ, ఒకవైపు RRR, ఇట్లా అన్ని రకాలుగా అద్భుతమైన డెవలప్మెంట్. ఉప్పల్ టు యాదాద్రి అయితే ఇట్స్ అ గోల్డ్ మైన్. సో అలాంటి చోట్ల మీకు ఒక అద్భుతమైన వెంచర్ ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్నాను. మనం మొన్న GMR బృందావన్ చూసాం కదా, యాదాద్రికి 900 మీటర్ల దూరంలో, అంటే నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఏది మెయిన్ టెంపుల్కి, అంత దగ్గరగా ఉన్న GMR బృందావన్ మనం చేసాం. సూపర్ హిట్ అయింది. మరి దాని డైరెక్టర్ కూరేటి పూర్ణచంద్రరావు గారి ఇంటర్వ్యూ మీరు చూసుంటారు, అది సెన్సేషనల్ హిట్ అయింది కదా. సో వాళ్ళే ఇప్పుడు కొత్తగా మళ్ళీ అదే ఆలేరులో ఇప్పుడు కొంచెం ముందుకు ఒక 10-15 నిమిషాల దూరంలో మెయిన్ హైవే, ఇప్పుడు మనం చూసాం కదా హైవే, అలా వచ్చి ఇలా లోపలికి వచ్చాం అంతే. మరీ వాకబుల్ కాదు కానీ అంత దగ్గర. అలాంటి చోట ఒక అద్భుతమైన ప్రాజెక్టు టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్. ఇది దాన్ని మించిన ప్రాజెక్టు. ఇక్కడ ఖాళీ స్థలం కొంటే చాలు, చిన్న ప్రాజెక్టు స్థలం కొంటే చాలు, మీకు 10,000, 20,000, 30,000 రెంట్ స్టార్ట్ ఇమీడియట్గా. ఇప్పుడు మనం మామూలుగా బయట కొన్నాం అనుకోండి, అది ఎప్పుడు పెరిగానో ఆ ల్యాండ్ ఓపెన్ ప్లాట్ కానీ ఏది కొన్నా అది కొని ఏళ్ళ తరబడి ఎదురు చూడాలి, అది ఎప్పుడు అమ్ముడవుద్దో ఎప్పుడు ఏమవుద్దో మనకు తెలియదు. కానీ ఈ అన్ని అప్రూవల్స్ ఉన్న ఈ HMDA లేఅవుట్ అద్భుతమైన టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్లో పెట్టుబడి ఎంత అద్భుతంగా ఉంటుంది ఏంటి అనేది సరే నేను చెప్తే బాగోదు. ఆయన ఇప్పుడు సూపర్ హిట్ రియల్ ఎస్టేట్లో, కాబట్టి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే బుర్రా శ్రీనివాస్ గారు. ఎలా ఉన్నారు సార్? ఫైన్. సో వండర్ఫుల్ సార్, కంగ్రాచులేషన్స్. మన GMR బృందావన్ సూపర్ హిట్ చేశారు. సో ఇప్పుడు టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్. ఓకే. సో నేను చాలా చెప్పాను కానీ మీరు చెప్తేనే జనం నమ్ముతారు. ఏంటి సార్ ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ? ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీ వచ్చేసి మనం ఈస్ట్ హైదరాబాద్ లో ఉన్నాం. ఈస్టే కదా. ఈస్టే. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వరంగల్ హైవేలో మున్సిపాలిటీ, ఆలేరు మున్సిపాలిటీ టౌన్ లో ఉన్నాం. టౌన్ లో ఒకవైపు ఉంటాం. మన బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ కి, టౌన్ సెంటర్ కి వచ్చేసి ఎగ్జాక్ట్ గా 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం శ్రీనివాస్ గారు. హైవే, వరంగల్ హైవే ఫేసింగ్. అవును. జనగామ, వరంగల్ అన్ని ఎక్స్ప్రెస్ బస్సెస్ కూడా మన సైట్ ముందు నుంచి మన రిసార్ట్ చూస్తే అన్ని కనిపిస్తున్నాయి, అన్ని ప్రతిదీ కూడా కనిపిస్తుంది అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక 100% అంటే ఈ స్పెషల్ మీరు అడిగినారు కదా, ఈ సైట్ ఒక స్పెషాలిటీ ఏంటి, మీరు కనుక ఓపెన్ ప్లాట్ కనుక తీసుకుంటే ఒక కస్టమర్ ఎలిజిబిలిటీ అంటే బ్యాంక్ ఎలిజిబిలిటీ, లోన్ ఎలిజిబిలిటీ లోన్ ఉన్న కస్టమర్ కనుక తీసుకుంటే 100% లోన్ వస్తుంది. 100% లోన్. కస్టమర్ రూపాయి కట్టాల్సిన పని లేదు, జేబు నుంచి ఒక్క రూపాయి కట్టాల్సిన పని లేదు. అతనికి టోటల్ ప్లాట్ ఫ్రీ. అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న కస్టమర్ ఉంటారో వాళ్ళకి ఇమీడియట్ గా టోటల్ ప్లాట్ ఫ్రీ కూడా మనం రిజిస్ట్రేషన్ చేయించగలం. ఓకే. ఓ మై గాడ్. ఓకే, సూపర్ ఉంది సార్. అంటే జేబులో డబ్బులు లేకపోయినా అలా వచ్చి కొనేసుకోవచ్చు. అదే కదా ఈ సైట్ ఒక స్పెషాలిటీ అదే. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి డెవలప్మెంట్ ఇప్పుడు శ్రీనివాస్ గారు మీ కళ్ళతో మీరే చూస్తారు. మనం ఎంత అద్భుతంగా డెవలప్ చేసాము. ఒక గ్రాండ్ ఎంట్రన్స్ అనుకోండి, లోపల CC రోడ్లు అనుకోండి, ఆటోమేటెడ్ సోలార్ స్ట్రీట్ లైట్లు అనుకోండి, ప్లస్ ఇంకా మీరు ఏంటంటే కళ్ళతో చూసే విధంగా కాటేజ్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేసాము. సూపర్. నేను ఫ్లైయర్స్ చూసాను అన్ని బ్రహ్మాండంగా. దాని మీద అయితే మంచి ఇది చక్కటి మామిడి తోటలు. అవును, అందుకే ఎదురు చూస్తున్నా ఎప్పుడెప్పుడు వెళ్దామా అని. రండి శ్రీనివాస్. వండర్ఫుల్ సార్, వెల్కమ్. మీరు రండి, చూడండి. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, డూప్లెక్స్ విల్లా ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఓకే సార్. రిసార్ట్ అనగానే అందరూ ఇది ఒక రిచ్ వాళ్ళ కోసం చేసే ప్రాజెక్టు, లేదంటే మనకెందుకులే దీంతో ఏమో అని అనుకునే సామాన్యులు ఉంటారు కదా. అవును, వాళ్ళకి ఏంటి సార్ ఇది ఇప్పుడు అదే కదా శ్రీనివాస్ గారు, నేను ఏం చెప్పాను, రూపాయి లేకుండా ఎలిజిబుల్ ఉన్న కస్టమర్ వస్తే ప్లాట్ ఫ్రీగా నేను ఇవ్వడానికి రెడీగా. వాళ్ళకు లోన్ వస్తుంది ఉంటే చాలు. ఎస్ అంటే మనకి మీరు అన్నట్టుగా వచ్చేసామండి. హైవే నుంచి స్టార్ట్ అయ్యాము, మరి ఊర్లో నుంచి స్టార్ట్ అయ్యాము. 3 minutes పట్టిందా? అంతేనా? అంతే, 2 minutes. 2 minutes. వండర్ఫుల్ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మన టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ వచ్చేసింది. వండర్ఫుల్. ఇక్కడ మీరు హ్యాపీగా మనం గ్రాండ్ ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అవుదాం. సూపర్ సార్. వావ్, టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్. అవును, సూపర్ సార్. అబ్బా, ఇట్లా చూస్తుంటేనే గ్రీనరీ అద్భుతంగా సార్. సోలార్ స్ట్రీట్ లైట్లు అనుకోండి. అచ్చా, అన్ని కూడా సోలార్. ఓకే. కానీ చాలా పద్ధతిగా పెంచారు సార్ చెట్లు.
మామిడి తోట ఇంత తీసుకున్నారా ఫస్ట్ మామిడి తోట? ఆల్రెడీ మనం ల్యాండ్ తీసుకున్నప్పటికీ కొంత మామిడి తోట ఉందండి. ఓకే. ఆ మామిడి తోటని కూడా మనం అచ్చా అచ్చా అచ్చా. రోడ్స్ వరకే కట్ చేసి రిమైనింగ్ చెట్లను కూడా ఎక్కడ కూడా మనం డిస్టర్బ్ చేయలేదు. సూపర్ సూపర్ సార్. సార్ ఏంటి టీమ్ లైన్ ఎకో రిసార్ట్ అంటే మామూలుగా గ్రీన్ ల్యాండ్ ఇట్లా పెడతారు కదా రిసార్ట్స్? అంటే టీమ్ లైన్ ఎకో రిసార్ట్స్ అంటే మనం చెప్పాం కదండి, దీనిలో మీకు అద్భుతంగా చాలా పెద్ద చెట్లు సుమారుగా 10+ ఇయర్స్ ఉన్న మామిడి తోట ఉంది. ఓకే. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా మనం నేచర్ ని యూజ్ చేసుకుని సోలార్ స్ట్రీట్ లైట్లు. రైట్. తర్వాత టీమ్ లైన్ అంటే ఏంటి? టీమ్ లైన్ అంటే టీమ్ వర్క్. అచ్చా, ఓ సూపర్. అదే మామూలుగా గ్రీన్ విడోస్ ఇట్లా ఏదో పెడుతుంటారు కదా, కానీ టీమ్ లైన్ అంటే టీమ్ వర్క్ కింద లెక్క. ఓకే. అందరు టీమ్ వర్క్, అందరు టీమ్ వర్క్ ఈ టీమ్ లైన్ ఎకో రిసార్ట్ ప్రతిరూపం. వండర్ఫుల్ వండర్ఫుల్ సార్, సూపర్. సో ఎంత సార్ ఇది? 13.5 ఎకరాలు, 13.5 acres. ఓకే ఓకే ఓకే. సో ఎన్ని విల్లాస్ వస్తున్నాయి సార్? టోటల్ ఇవి నంబర్ ఆఫ్ ప్లాట్స్ వచ్చేసి 186 అండి. ఓకే. మా ప్లానింగ్ ఏంటంటే ఒక 50 విల్లాలు కట్టాలనేది మా ప్లానింగ్. ఓ వావ్ సార్. 13 ఎకరాల్లో 186 ప్లాట్స్, విల్లా ప్లాట్స్. అచ్చా, విల్లా ప్లాట్స్. ఎంత సైజెస్ ఎట్లా ఉన్నాయి? సైజ్ వచ్చేసి మీకు స్మాల్ సైజ్ వచ్చేసి 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి మనకు కార్నర్ బిట్లు కనుక తీసుకుంటే 300 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈ రూట్ ఏంటి? ఇది వరంగల్, మనం ఇటు నుంచి వచ్చాము. ఇది మనం ఆలేరు ఊర్లో నుంచి వచ్చాము. అచ్చా. నెక్స్ట్ ఇటు కనెక్ట్ అవుతే డైరెక్ట్ వరంగల్ హైవే. మనకు ఇప్పుడు వరంగల్ జనగాం వెళ్ళే ఏ ఎక్స్ప్రెస్ బస్ అయినా కూడా ఈ రోడ్ నుంచి నుంచే రాలి. ఓ ఓకే ఓకే. ఊరికి ఎంత దూరం సార్ ఇది? 1 kilometer. 1 kilometer. ఎగ్జాక్ట్ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, సెంటర్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 1 kilometer. ఓ అంటే ఊరు అవుతారు అంతే. ఊరికి ఆనుకునే ఉంది. ఊరికి ఆనుకోనా? మన పక్కనే ఒక AMC అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ఉంది. ఓకే. మన దాంట్లో వన్ సైడ్ వచ్చేసి జ్యోతిరావు పూలే BC హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్. అచ్చా, ఓకే. సో ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఏమొస్తుంది సార్ డెవలప్మెంట్ యాక్టివిటీస్? డెవలప్మెంట్ అంటే ఇక్కడ గవర్నమెంట్ చాలా బిగ్ పాకెట్ ల్యాండ్ ఉందండి. ఎప్పుడు ఏదైనా కూడా బ్రహ్మాండంగా అనౌన్స్ చేయొచ్చు. యాజ్ యూజువల్ గా మనకు శ్వేతాంబర్ జైన్ టెంపుల్ వచ్చేసి ఇండియా టాప్ 10 జైన్ టెంపుల్స్ ఇది ఒక జైన్ టెంపుల్, అందరికి తెలిసిన విషయం, కొలన్పాక. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక 10 minutes లోపు మనం జనగాం చేరుకుంటామండి. అది ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, తెలిసిన విషయమే. అక్కడ మెడికల్ కాలేజ్ అనుకోండి, రైల్వే స్టేషన్ అనుకోండి. అట్ ద యాజ్ ఈజ్ మనకు ఆలేరులో కూడా రైల్వే స్టేషన్ ఉంది. ఇంచుమించు ప్రతి ఎక్స్ప్రెస్ ట్రైన్ కూడా ఇక్కడ మనకి అవుతుంది. బాబా, కమ్యూటింగ్ పరంగా అయితే ట్రాన్స్పోర్ట్ పరంగా ఎట్లాంటి ఇబ్బంది లేదు. వావ్. ట్రైన్ అనుకోండి, బస్ అనుకోండి, అన్ని రకాల ఫెసిలిటీస్. సూపర్ సూపర్. సో ఇంకా అంటే యాదాద్రికి ఎంత సార్? 15 అంతే. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మనకు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వచ్చి 15 నిమిషాల డిస్టెన్స్. 15 నిమిషాలు. కొలన్పాక 5 minutes. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఆలేరు కనుక వచ్చేసి 1-2 minutes. 1 kilometer. ఇంకో రామాలయం కూడా ఉండాలి కదా సార్ ఇక్కడ? జీడికల్ రామాలయం చాలా ఫేమస్, చాలా ఫేమస్. 1000 టెంపుల్ అనుకుంటా కదా సార్ అది? వండర్ఫుల్. అది కూడా 10 minutes డ్రైవ్. ఓకే. ఎట్లా పట్టారు సార్ ఇంత అంటే ఇంత సెంట్రల్ లొకేషన్? నేచర్ గా అంటే మేము వరంగల్ వ్యక్తులం కాబట్టి ఓకే, ఇట్లాంటి ఒక అద్భుతమైన వెంచర్ చేయాలని డిసైడ్ అయ్యి ఇది రైట్ ప్లేస్ అని చెప్పేసి డిసైడ్ అయ్యి తీసుకున్నాం. సీరియస్ గా చాలా చాలా బాగుంది సార్.